మీ దగ్గర 3 టమాటాలు ఉంటే చాలు అద్దిరిపోయే స్నాక్ ఈరోజు నేను చూపిస్తాను. ఈవినింగ్ టైమ్స్‌లో బజ్జీలు, పకోడీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అలాంటి వాటిల్లోనే ఒక రకమైన స్నాక్ ఇదైతే. మనమైతే ఈరోజు టమాటోస్ తోటి బజ్జీని ప్రిపేర్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా కొత్తగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి వేసుకొని అందులోనే కొంచెం ఉప్పు, కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బజ్జీలకి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలానే దీనికి కూడా కలిపేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇందులోనే కొంచెం సోడా పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. పిండి బ్యాటర్ అనేది మనం టమాటోని అందులో ముంచుకున్నప్పుడు పిండి మొత్తం కూడా టమాటోకి అతుక్కునేలాగా ఉండాలి. ఇలా పిండిని కలిపేసుకున్నప్పుడు ఒక్కొక్క టమాటోనైతే పిండిలో వేసుకొని డిప్ చేసుకుంటూ ఆయిల్లో అయితే డ్రాప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి పిండి కూడా కరెక్ట్గా 3 టమాటోస్కి సరిపోయేలాగా మిక్స్ చేసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నప్పుడు పిండిని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఆయిల్ అనేది మీడియం హీట్ ఉంటే సరిపోతుంది. ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం ఒక్కొక్క టమాటోనైతే డ్రాప్ చేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ మొత్తం కంప్లీట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పేసుకొని ఫ్రై చేసుకోవడమే. టమాటో మొత్తం కూడా పిండితోటి కవర్ చేసుకోకుండా ఎక్కడైనా చిన్న గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. అలా ఉంచుకోవడం వల్ల ఎయిర్ అనేది కొంచెం బయటకొస్తుంది. టమాటో అనేది పేలిపోకుండా ఉంటుంది. ఇలా డార్క్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బజ్జీలను అయితే తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత నైఫ్ తోటి వీటిని అయితే 2 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా పర్ఫెక్ట్గా 2 పీసెస్ లాగా అయితే కట్ చేసుకుని టమాటోస్ని అయితే సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే టమాటోస్ని సపరేట్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఈ టమాటోస్ తోటి మనము స్టఫింగ్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాము. టమాటోస్ అన్నీ కూడా లోపల చక్కగా కుక్ అయి ఉంటాయి. సో వీటన్నిటిని ఒక గిన్నెలో వేసుకుని దానిపైన ఉన్న పీల్ మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి. ఇప్పుడైతే టమాటోస్ని చిన్న చిన్న పీసెస్ లాగా స్మాష్ చేసుకోవాలి. మీరు స్పూన్ తోటన్నా చేతితోటైనా సరే స్మాష్ చేసేసుకోవచ్చు. టమాటోస్ ఆల్రెడీ చక్కగా కుక్ అయి ఉంటాయి కాబట్టి మనం చేతితోటి ఈజీగా స్మాష్ చేసుకోవచ్చు. టమాటోస్ అన్నీ కూడా చక్కగా స్మూత్గా పేస్ట్ లాగా రెడీ అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, కొత్తిమీర, కరివేపాకు ఇలా మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా వేసేసుకుని వాటితో పాటు కొన్ని పేలాలు, మీ సైడ్ వీటిని ఏమంటారో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, మీరు వీడియోలో చూసి యాడ్ చేసుకోండి. ఈ పేలాలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా చక్కగా ఒక 2 నిమిషాల పాటు స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దు, మరీ మెత్తగా అయిపోతాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మిక్స్ మొత్తాన్ని కూడా మనం ఇందాక తీసుకుని పెట్టుకున్న టమాటో స్టఫ్ ఏదైతే ఉందో దాంట్లోకి అయితే పెట్టేసుకోవాలి. పైనుంచి ఇంకొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే కనుక ఇందులో కొన్ని పల్లీలు మిక్చర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు ఆల్రెడీ టమాటోలో పులుపు అనేది ఉంటుంది కదా, అది సరిపోతుంది. ఇంకా లెమన్ అలాంటిది పిండుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్గా వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.